నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా ఏది చేసినా ఏది చేయకపోయినా నీ యొక్క హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు ఉంటే చాలు, దాన్నే విశ్వాసము అంటారు. అది దేవుడు కోరుకునేది. కానీ ఆ విధంగా కాకుండా పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేసి చూస్తే ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాం. చాలా మటుకు క్రైస్తవ జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం కనపడదంటే, దేవుని కోసం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చూస్తూ కొన్ని చేసి కొన్ని చేయలేక, కొన్ని చేసి అలసిపోయి, కొన్ని చేసి విసిగిపోయి, కొన్ని చేసి వదిలిపెట్టేసి, కొన్ని చేసి ఇది మాకు కాదు, కొన్ని చేసి ఇది ఎందుకు నాకు, కొన్ని చేసి ఇది నేను చేయాల్సింది కాదు, ఇలాగా ఆగిపోతారు. కానీ ఒక్కటి మర్చిపోయేది ఏమిటంటే, ఆయన మన కోసం ఏం చేశాడన్న దానిపైన ఫోకస్ పెట్టారు. ఆయన మన కోసం చేసిన దాన్ని నమ్మి ఆయన యందు మనం విశ్రమిస్తే ఆయన చేసిన కార్యం మన యొక్క జీవితంలో పనిచేస్తుంది. నువ్వు కొత్తగా చేయడం కాదు, ఆయన నీకోసం చేయాల్సిందంతా చేశాడు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన చేసి ముగించిన దాని యందు నువ్వు విశ్వాసం ఉంచడము నీ జీవితానికి ఆశీర్వాదం తెస్తుంది.